హాయ్ డార్లింగ్స్, నేను సాయంత్రం మూవీకి పోయినాం. 6:30కి పడే షోకి మావాడు 6:27 అయినా కూడా రావట్లేదు. రారా సామి, ఇప్పటికే చాలా లేట్ అయింది. ప్రతిసారి నేను లేటుగా వస్తానేటోడు, ఈసారి వీడియో లేటుగా వచ్చిండు. అసలుకే లేటు పోయినారు అని అంటే లిఫ్ట్ మాతో ఆడుకుంటుంది. థర్డ్ ఫ్లోర్కి పోవాలి మేము, ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి పోతుంది. డోర్స్ ఓపెన్ అయి ఉంటుంది, అసలు క్లోజ్ అవ్వట్లేదు. కొద్దిసేపు ఆటలాడింది, మొత్తానికి 1/2 గంట దొబ్బెట్టింది. వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. అట్లా మేము పార్కింగ్ నుంచి థర్డ్ ఫ్లోర్లో ఉన్న థియేటర్లోకి పోయి మా సీట్లు ఎత్తుక్కొని కూర్చునేటప్పటికి 1/2 గంట మూవీ. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే చాలా రోజుల తర్వాతకి కడుపు పగిలిపోయిందాక నవ్వుకున్నాం. మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఫ్యామిలీకైనా ఎవరికైనా కనెక్ట్ అయిపోద్ది. ఈ ఏజ్ గ్యాప్ అనే కాన్సెప్ట్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారో అనుకున్నా. ఇంత బాగా చూపిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంటుంది, మస్తు నవ్వుకుంటారు ఎవరైనా సరే. ఊరికి అట్లా మాటల్లో చెప్పడం కాదు, మీ దగ్గర టైం ఉంటే మనీ ఉంటే ఒకసారి ట్రై చేయండి, పక్కా నవ్వుకుంటారు, మళ్ళీ మిస్ అయిపోతారు మీ ఇష్టం. అంతేకాదు ఈ మూవీలో ఎమోషన్ సీన్ వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ కనెక్ట్ అయిపోతాం. ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ మమిత కొనపడ ప్రతిసారి నవ్వుకుంటాం. సూర్య సార్ చాలా బాగా యాక్ట్ చేశారు, అందరు మస్తు యాక్ట్ చేశారు. ఈ సాంగ్ థియేటర్లో దానికి చాలా బాగుంది. అట్లా ఇంటర్వెల్ పడగానే చూస్తూ పోయి చక్కగా నా సీట్లో నేను కూర్చుందాం అనుకుంటున్నా. మావాడు ఏమో ఇక్కడ ఏదో చూస్తున్నాడు. ఈ రేట్లు చూస్తే నేను భయపడి లోపలికి వెళ్ళిపోయినా. మావాడు ఈ సినిమాలో సూర్య సార్ అనుకున్నాడు ఏమో, రిచ్ కిడ్ అనుకొని కొనేస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి ఫన్ మోడ్లో పోద్ది. ఇంటర్వెల్ బ్యాంగ్లో మనకు అర్థమైపోద్ది ఇంకే ఉందిలే సినిమా అయిపోయింది, ఇంక మొత్తం డల్గా ఉంటుందని. లేదు మామ, ఇంటర్వెల్ తర్వాత కూడా సేమ్ అదే ఫన్ మోడ్లో పోతుంటుంది. సినిమా అందరికి కనెక్ట్ అయిపోద్ది. లైట్గా అడల్ట్ సీన్లు ఉంటాయి, కాకపోతే చూడొచ్చు ఫ్యామిలీ తోటి, బాగానే ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ఒకసారి వీలుంటే ట్రై చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.